కాత్యాయని అమ్మవారు సింహవాహనంపై కూర్చొని ఒక చేతిలో ఖడ్గం, మరొక చేయిలో కవచం, మరో చేయిలో కమల పుష్పం, మరో చేయి అభయముద్రలో ఉంటుంది. ఆమె రూపం ఉగ్రశక్తి, శౌర్యం, ధైర్యానికి ప్రతీక. ఒకప్పుడు కాత్యాయన మహర్షి కఠిన తపస్సు చేశారు. ఆయన కోరిక, అమ్మవారు నా ఇంట పుత్రిగా పుట్టాలి. దేవి ఆయన కోరికను తీర్చి కాత్యాయన మహర్షి కుమార్తెగా అవతరించారు. అందుకే ఆమెను కాత్యాయిని అంటారు. ఈ అవతారం ముఖ్యంగా మహిషాసుర వధ కోసం వచ్చింది. 6వ రోజు మహిషాసురుడు తన సైన్యాన్ని మళ్ళీ పంపాడు. యుద్ధంలో ఎన్నో రాక్షసులు మరణించారు. కాత్యాయని రూపంలో అమ్మవారు చండాముండా అనే అసురులను సంహరించారు. ఈ యుద్ధం తరువాత అసుర సైన్యంలో భయాందోళన పెరిగింది. మహిషాసురుడు తానే యుద్ధానికి సిద్ధం కావాలి అని నిర్ణయించుకున్నాడు. చండముండ సంహారిని కాత్యాయని శక్తి. కాత్యాయని అమ్మవారు ఆగ్నేయచక్రానికి అధిష్టాన దేవి. ఆగ్నేయచక్రం వివరాలు: దాని స్థానం కనుబొమ్మల మధ్య, భ్రూ మధ్య. రంగు ఇండిగో, నీలి వైజయంతి. సింబల్ 2 దళాల కమలం. బీజాక్షరం ఓం. ఈ చక్రం జాగృతం అయితే ప్రయోజనాలు ఏమిటంటే జ్ఞానం, అంతర్దృష్టి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, మనసు ఏకాగ్రత, ధ్యాన శక్తి కలుగుతుంది. మరి దీన్ని జాగృతం చేసుకునే విధానం ఏమిటంటే కళ్ళు మూసుకొని భ్రూ మధ్యలో నీలి కాంతి కేంద్రీకృతం అవుతున్నట్టు ఊహిస్తూ ధ్యానం చేయాలి. ఓం శబ్దాన్ని దీర్ఘంగా జపించాలి. పద్మాసనంలో కూర్చొని శ్వాస సాధన చేయాలి. త్రాటక సాధన అంటే దీపాన్ని కంటి చూపుతో స్థిరంగా చూడటం. కాత్యాయని అమ్మవారిని పసుపు లేదా నిమ్మ పసుపు పువ్వులతో ఆరాధిస్తారు. ఓం దేవి కాత్యాయన్యే నమః అనే మంత్రాన్ని జపించాలి. భక్తితో జపిస్తే శౌర్యం, ధైర్యం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయి. నవరాత్రి 6వ రోజు భక్తులు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తారు. ఎరుపు శక్తి, ధైర్యం, ప్రేమకి ప్రతీక. ఈ విధంగా 6వ రోజున కాత్యాయని అమ్మవారి ఆరాధన చేస్తే మనలో ధైర్యం, శౌర్యం, ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది. ఆమె కరుణా కటాక్షంతో మన జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లాట్ సెన్సే ప్లీజ్.